సక్రమంగా మానిటరింగ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఈ మ్యూకోమైకోసిస్ కింద ప్రకటించే విధంగా జియో జారీ చేశాం. ప్రతి ఒక్క కేసు, అది గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్ కానివ్వండి, ప్రతి ఒక్క కేసు ప్రభుత్వానికి నోటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందనేది అందరికీ తెలియజేశాం. సో దాట్ ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో, ఏదైతే కొన్ని సోషల్ మీడియాలో లేకపోతే పత్రికల్లో ఈ వందలాది కేసులు ఉన్నట్లు, ప్రతి ఒక్క కేసు మనం నోటిఫై డిసీజ్ ప్రకటించాం కాబట్టి వాళ్ళు మనకు తెలియచేయాలి. కరెక్ట్గా ఎన్ని కేసులు అయితే మన ముందుకు వస్తాయో అవన్నీ నేను మీ ద్వారా ప్రజలకు కూడా తెలియచేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ విషయానికి వస్తే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇప్పుడు ఈ 15th జూన్ వరకు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటాలో అలోకేషన్ ఉంది ఆ కోటా ఇప్పుడు వాళ్ళు తెలియజేశారు. అంతకుముందు మనం వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మే 15th వరకు ఏదైతే కోటా ఉంది దాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అయితే మే ఎండ్ వరకు, అదేవిధంగా జూన్ 15th వరకు వాళ్ళు ఎంత స్టాక్ ఇవ్వగలుగుతున్నారో, ఇచ్చే ప్లాన్ ఏదైతే ఉందో అవంతా కూడా వాళ్ళు మనకి తెలియజేశారు. యాజ్ ఆన్ టుడే ఒకసారి మనం ఫిగర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే టోటల్ స్టాకు 76,49,960 డోసెస్. ఈ 76,49,960 డోసెస్కి గాను మనం 76,55,575 మంది అంటే ఆ డోసెస్ మనం ఉపయోగించుకోవడం జరిగింది. ఇప్పుడు వరకు మొత్తం కలిపి 23,03,655 మందికి మనం 2 డోసెస్ ఇచ్చాం. 30,48,265 మందికి 1 డోసు ఇవ్వడం జరిగింది. అయితే దాంట్లో ఈ 1 డోసు ఎవరికైతే ఇచ్చామో దాంట్లో ఇప్పుడు ఎవరికైతే కోవిషీల్డ్ ఇచ్చాం వాళ్ళకి గైడ్లైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్చుకుంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు 2nd డోస్ ఎంటైటిల్మెంట్ ఎవరికి ఈ మే నెలలో ఇంకా లేదు. కానీ కోవాక్సిన్ ఎవరికైతే మనం అడ్మినిస్టర్ చేసాం అటువంటి వాళ్ళకి ఇంకొక 1,33,532 మందికి మనం 2nd డోసు ఈ నెలలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకా మనకి జూన్ 15వ తేదీ వరకు టోటల్ రావాల్సినటువంటి స్టాక్ మనం తీసుకుంటే లేక 11,18,000 డోసెస్ ఇంకా రావాలి అంతే. అంటే ఇప్పటికే మనకి వచ్చినటువంటి 76,49,000 డోసెస్ మనం దాదాపు ఖర్చు పెట్టుకున్నాం. రావాల్సినటువంటి స్టాకు వచ్చేటి 25 రోజుల వరకు జూన్ 15వ తేదీ వరకు కేవలం 11,18,000 డోసెస్. అయితే ఈ 11,18,000 డోసెస్లో కోవాక్సిన్ వరకు అయితే కొంతవరకు మనం 2nd డోసెస్కి ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంటుంది. కోవిషీల్డ్ మాత్రం ఏదైతే 8,12,000 డోసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వబోతా ఉంది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఫస్ట్ డోస్కి వాడుకునే అవకాశం ఉంది కాబట్టి దానికి సరైన మార్గదర్శకాలు కలెక్టర్లందరికీ మనం జారీ చేశాం. అదేవిధంగా స్టేట్ ప్రొక్యూర్మెంట్ కింద మీరందరికీ తెలిసిన విషయమే, మే నెలలో మనం 13,41,700 డోసెస్ కోవిషీల్డ్ తీసుకున్నాం. 3,43,930 డోసు కోవాక్సిన్ తీసుకున్నాం. అయితే జూన్ నెల కోటా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మనకి తెలియజేశారు నిన్న. ఆ జూన్ నెల కోటా చూసుకుంటే 11,45,540 డోసెస్ ఏమో కోవిషీల్డ్, 3,40,680 డోసెస్ ఏమో కోవాక్సిన్. అంటే మొత్తం కలిపి 14,86,220. ఇది మనకి జూన్ నెలలో ఉన్నటువంటి అలోకేషన్ పూర్తిగా ఫుల్ మంత్ చూసుకున్నట్లయితే. సో టోటల్ ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కొంటా ఉన్నారు, మే నెలలో 16,85,000, జూన్ నెలలో మనం కొనాల్సినటువంటి కోటా అలోకేషన్ 14,86,000. అంటే మొత్తం కలిపి మే జూన్ కలిపి దాదాపు 31.5 lakh డోసెస్ అవుతుంది కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ పుట్ టుగెదర్. ఇంతవరకు మన అలోకేషన్, ఇంతవరకు మనం ఆర్డర్స్ ప్లేస్ చేసేసి కొంటా ఉన్నాం. గవర్నమెంట్ సప్లై, ప్రైవేట్ సప్లై, ఇవి రెండు కూడా ప్రైవేట్ అంటే స్టేట్ గవర్నమెంట్ కొనేటువంటి సప్లై. ఇవి రెండు కూడా మన రాష్ట్రం వరకు అయితే మనం 18 నుంచి 45 లోపల వ్యాక్సినేషన్ చేయదలుచుకోలేదు.
ఓన్లీ 45+ వాళ్ళకి ప్రయారిటీ సెకండ్ డోస్ వాళ్ళకి ఇస్తూ మిగతా వాళ్ళకి వ్యాక్సినేషన్ చేసుకునే విధంగా ఏదైతే మనం ప్లాన్ తయారు చేసుకున్నాం దాని మేరకు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఇప్పుడు యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఇవి ఇవాళ మనకి ముఖ్యమైనటువంటి ఏదైతే నిర్ణయాలు ఏదైతే మనం రివ్యూ చేయడం జరిగింది అవన్నీ జిల్లా కలెక్టర్లు అందరికీ మనం ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశాం. ఏదైతే డిఆర్డిఓ వారు ఈ మెడిసిన్స్ ఏదైతే ప్రకటించారు దాన్ని కూడా వెంటనే కొనాల్సిందిగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. ఏపీఎంఎస్ఐడిసి వారు ఆ మెడిసిన్స్ కూడా కొనేటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రేపు పర్చేజ్ కమిటీలో కావాల్సిన నిర్ణయం తీసుకొని దానికి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎనీ క్వశ్చన్స్? You see, as all of you are aware, in Krishnapatnam for last few days large number of people have been going to get themselves either treated duly suffering from COVID or in anticipation of being able to prevent any sort of COVID influence. They have been taking the medicine being supplied in that village. Honorable Chief Minister has given clear instructions that since there is a belief in large number of people that it is helping them tackle COVID both in a curative or in a preventive manner, there is a need for a very authentic understanding of the issue. Now, how to go about that? There is a premier research institute under the Government of India, that is what is called like a Central Ayurvedic Research Institute. So this Central Ayurvedic Research Institute headquartered in Delhi. So Honorable Chief Minister advised us to get in touch with them and ensure that appropriate study of this treatment is taken up by them so that we arrive at an authentic and authoritative conclusion as to the effectiveness of what's happening there. So I have myself spoken to the Secretary of Ayush Department of Government of India today afternoon. I also spoke to the DG of this Central Ayurvedic Research Institute in Delhi and have held discussions with them. They in turn have a regional Ayurvedic Research Institute located at Vijayawada. They are supposed to take up this kind of study and research pertaining to any new idea within Ayurveda of any of new diseases or new kind of treatments. So I have spoken to them. They are deputing a team of experts, possibly on Monday, to go and study the entire process, all the ingredients that are being used, because as per a preliminary report given by our department, our Ayush department at the state level, they have done some preliminary exercise. They have collected some samples already. Those samples were tested at laboratories in Hyderabad in order to detect as to what kind of ingredients are used, whether any harmful ingredients are there in the whole thing that is being administered. They haven't found any so far, any harmful ingredients. Today morning itself, I have sent my own Commissioner Ayush, the senior most officer of the Ayush department, along with his team of experts to the village. They are already there. They have spoken to a large number of patients who have got treatment done today. So the whole idea is that this Central Ayurvedic Research Institute of the Government of India, through their experts, they will take up a proper study. They have well-established mechanisms as to how to go about studying, how many cases they need to examine before the treatment, after the treatment, how to follow up their treatment, the entire follow-up exercise. So what they basically have is, one is whether this treatment is under Ayurveda or this treatment is under what is called the local health traditions and practices. So for a proper treatment recognized under the Ayurvedic system, there are methodologies as to how to go about it. So they will now, this team of the Regional Ayurvedic Research Institute located at Vijayawada, what they will do is they will study the whole thing
and hopefully in the coming few days they will give us very authentic findings of what exactly is the process being followed, what exactly is the outcome. Public today definitely are believing that this treatment is effective. In fact, my Commissioner Ayush, who is there in the village, when he interacted with some of them, they were all expressing satisfaction. And in fact, none has been able to identify people who have, after treatment, reported negative effects or reported negatively about the treatment. So we don't know what exactly is the reality or outcome of the whole exercise, but a very, very scientific and authentic exercise has been planned. I have personally spoken to all concerned. From Monday, they are going to deploy a team of professionals who will carry out the entire exercise. ఇది ఎట్లా మళ్ళీ గవర్నర్లు ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ ఈ కోవిడ్ పరిస్థితిని సమీక్షించుకున్నప్పుడు కృష్ణాపట్నం అనేది గ్రామంలో ఏదైతే నెల్లూరు జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి ఈ లోకల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కింద ఏదైతే ప్రాక్టీసెస్ కింద ఈ కొంత ఈ హర్బలు అదేవిధంగా పార్ట్లీ ఆయుర్వేదిక్ ఏదైతే సబ్స్టాన్స్ని ఉపయోగించుకొని ద్రవ్యాన్ని ఉపయోగించుకొని ఏదైతే మెడిసిన్ అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉందో అది ఎంతవరకు ఇఫెక్టివా, అది ఎంతవరకు దీనికి సైంటిఫిక్ బేసిస్ ఉంది. చాలామంది ప్రజలు అక్కడ క్యూ కట్టుకొని ఈ మెడిసిన్స్ గత కొన్ని రోజుల నుంచి తీసుకుంటూ ఉన్నారు. అయితే దాని మీద డీటెయిల్డ్గా సమీక్షించుకొని ఇప్పుడు వరకు మనం తీసుకుంటే స్టెప్స్ ఏమున్నాయో అనేది అడిగారు. అయితే ఇప్పుడు వరకు మన వాళ్ళు చేసింది ఏంటి అంటే ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ కింద మన ఫీల్డ్ అధికారులు ఎవరైతే ఉన్నారో, డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని రోజుల క్రితం ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పేషెంట్స్తో మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని శాంపిల్స్ కూడా సేకరించారు. ఈ శాంపిల్స్ ఇవన్నీ కూడా హైదరాబాద్ ల్యాబొరేటరీలో టెస్టులు చేయడం జరిగింది. అంటే ఏమైనా హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ దీంట్లో ఉన్నాయా, లేకపోతే మామూలుగా సాధారణంగా దొరికేటువంటి ఆర్గానిక్ టైప్ ఆఫ్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి దీంట్లో. అయితే దీంట్లో ఇప్పుడు వరకు టెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చాయో దాని వరకు అయితే ఎక్కడ కూడా దీంట్లో హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉన్నట్లు తెలియరాలేదు. ఓరల్గా అడిగేటప్పుడు ఆ టీం గ్రామానికి పోయేటప్పుడు ఓరల్గా అడిగేటప్పుడు ఎవరైతే ఈ మెడిసిన్ వాడుకున్నారో వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు. అదే నిజంగా ఎంతవరకు దీనికి ఇంపాక్ట్ ఉంది లేదనేది అథెంటిక్గా ఎస్టాబ్లిష్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు లేకపోతే ఇటువంటి మెడిసిన్స్ వాడుకున్నప్పుడు మామూలుగా పేషెంట్స్ రికవర్ అయిపోయారా, లేకపోతే కరెక్ట్గా ఈ మెడిసిన్ వల్ల రికవర్ అయ్యారా, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ ఉదయం మేము కమిషనర్ ఆయుష్ అదేవిధంగా వాళ్ళ టెక్నికల్ టీమ్స్ని కూడా ఆ గ్రామానికి పంపించాం. వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడే ఉండి ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళది కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆ మెడిసిన్ తయారు చేసే విధానం ఏదైతే ఉందో అది రేపు మార్నింగ్ డెమాన్స్ట్రేట్ చేయబోతున్నారు. వారు ఏ విధంగా దీన్ని ఏ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబోతున్నారు అనేది కరెక్ట్గా ఆ ప్రాసెస్ ఏముందనేది మా సీనియర్ అధికారులకి కమిషనర్ ఆయుష్ వీళ్ళందరికీ రేపు మార్నింగ్ డెమాన్స్ట్రేషన్ చేయబోతున్నారు. అప్పుడు మనకి కూడా క్లారిటీ వస్తుంది ఏ విధంగా ఈ మెడిసిన్ తయారు చేస్తూ ఉన్నారు, దానికి ఎటువంటి కాంపోనెంట్స్ వాడుకుంటున్నారు. అది కాకుండా గవర్నర్లు ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు జారీ చేశారంటే ఓన్లీ మన రాష్ట్ర అధికారులే కాకుండా ఎక్స్పర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, ఎందుకంటే ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా అయిపోయింది ఈ న్యూస్, ఇక్కడ ఈ కోవిడ్ ట్రీట్మెంట్ జరుగుతుందనేది. అయితే దానికి సెంట్రల్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మెయిన్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్, హెడ్ క్వార్టర్ ఢిల్లీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి సెక్రటరీ ఆయుష్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఈ ఇన్స్టిట్యూషన్ తాలూకా డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో వారితో నేను ఇవాళ సాయంత్రం ఫోన్లో సీఎం గారి ఆదేశాల మేరకు మాట్లాడుకోవడం జరిగింది. వారు విజయవాడలో వాళ్ళకి ఒక రీజనల్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, రీజనల్ బ్రాంచ్. ఆ రీజనల్ బ్రాంచ్ నుంచి ఒక టీం ఏర్పాటు చేసుకున్నారు. ఆ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సోమవారం అక్కడికి వెళ్ళి
ఉన్నటువంటి శాంపిల్స్ ఇవన్నీ చూసుకొని ఆ విధి విధానాలు చూసుకొని ఆ పేషెంట్స్ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారో వాళ్ళతో సంప్రదించుకొని అంటే ఒక కరెక్ట్గా ఒక సాంకేతికమైనటువంటి పద్ధతిలో ఒక సైంటిఫిక్ పద్ధతిలో దీన్ని ఒక స్టడీ అంటే ఎంతమంది పేషెంట్స్ని వాళ్ళు ఫాలో చేయాలి, ఆ పేషెంట్స్ ఈ మందులు తీసుకున్నప్పుడు వస్తున్నటువంటి ఇంపాక్ట్ ఏంటి, ఇవంతా కూడా కరెక్ట్గా సైంటిఫిక్ ప్రొసీజర్ని బట్టి ఫాలో అయ్యి దీన్ని బట్టి ఎంతవరకు కోవిడ్ ట్రీట్మెంట్లో కానీ కోవిడ్ ప్రివెన్షన్లో కానీ ఇంపాక్ట్ ఉందనేది మనకి రిపోర్టు ఇవ్వబోతున్నారు. దానికి కొంత సమయం పడుతుంది, ఎందుకంటే టెక్నికల్గా మళ్ళీ ప్రతి ఒక్క పేషెంట్ వాళ్ళు ఫాలో కావాల్సిన అవసరం ఉంది. అది పూర్తిగా సైంటిఫిక్ విధానంలో వాళ్ళు మనకి రిపోర్ట్ ఇచ్చాక నిజంగానే దీనివల్ల ఎంత ఉపయోగం ఉందనేది అప్పుడు మనకి తెలుస్తుంది. కానీ అప్పుడు వరకు ఇవాళ కూడా మా అధికారులు అక్కడ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చూసింది ఏంటంటే ప్రజలైతే బాగా నమ్ముతున్నారు దీనివల్ల ఇంపాక్ట్ ఉందనేది. అయితే సైంటిఫిక్గా ఎంతవరకు ఇంపాక్ట్ ఉంది, ఎంతవరకు నమ్మకమే ఉంది, కరెక్ట్గా ఇప్పుడు ఒక రోగి మనం మెడిసిన్ ఇచ్చాక ట్రీట్ అయ్యాక పూర్తిగా కరెక్ట్గా ఈ మెడిసిన్ వల్లనే ట్రీట్ అయ్యారా లేకపోతే మామూలుగానే ట్రీట్ అయ్యారా? ఎందుకంటే కోవిడ్ అయితే డిసీజ్ మీకు తెలిసిందే విషయమే, చాలామంది పేషెంట్స్లో ఆటోమేటిక్గా టైంని బట్టి కూడా ఈ వైరస్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ సైంటిఫిక్ స్టడీ చేస్తే కానీ ఆ పూర్తిగా ఇంపాక్ట్ మనకు తెలియదు. కాబట్టి ఇవాళ ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు ఈ ఏర్పాట్లు చేసుకొని సోమవారం నుంచి ఈ సైంటిఫిక్ స్టడీ ప్రారంభించబోతున్నాం. ఈలోగా రేపు ఉదయం మా అధికారులు అక్కడే ఉన్నారు కాబట్టి సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ అంతా చూసుకొని వారు అక్కడ తయారు చేసినటువంటి విధానంలో ఏమైనా అంటే ప్రజలకి నష్టం కలిగించేటువంటి ఏమైనా అవకాశం ఉందా అటువంటి స్టడీ అది అయితే మన అధికారులు కూడా చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు అదే పనిలో ఇప్పుడు ఉన్నారు, స్పాట్లోనే ఉన్నారు, డీటెయిల్గా స్టడీ చేస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి పేషెంట్స్తో కూడా అందరితో మాట్లాడుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి మన వైపు నుంచి ఒక అండర్స్టాండింగ్ 1-2 రోజులు వస్తుంది. డీటెయిల్డ్గా స్టడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అందరూ చేశాక కరెక్ట్గా ఐడియా మనకి ఈ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద మెడిసిన్ మీద వస్తుంది. You see, as I already explained, what is called, you see, there are what is called local health practices. So in the local health practices, people traditionally in different villages in different parts of the country, they keep on getting administered various types of medicines. In this village also, what I understand is it's been going on since Ram Navami at least. Recently it has gained prominence and more number of people from outside started walking into the village for treatment. So now that I have sent my team of officers, they are already there. By tomorrow evening, hopefully we will get a preliminary understanding of what exactly is happening, whether there is any possibility of any harm to anybody. If we find that there is a possibility of any harm to anybody, obviously we will have to take a view in this. But if we find that there is no harm to anybody, then accordingly a decision has to be taken. So I would like to wait till the time my Commissioner Ayush gives me a report before we can comment on what exactly is the process, how effective is the process or how safe is the process, all those things. In fact, that's the reason why I have sent the senior most officer available in the state government along with his full team of experts to the village. ఆ యాంగిల్లో అయితే నేనైతే రిపోర్ట్ తీసుకోలేదు. కృష్ణాపట్నంలో కరోనా కేసు నమోదు కాకుండా ఉన్నట్లయితే ఇట్స్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్. అది ఇప్పుడు ఏమైందంటే ఇవాళ ఈవినింగ్ నా కమిషనర్ అక్కడ ఉన్నప్పుడు నేను కూడా డిస్కస్ చేయడం జరిగింది. డిస్కస్ చేసేటప్పుడు వారు ఏం చెప్పారంటే ఇవాళ మొత్తం కలిపి ఉదయం నుండి సాయంత్రం వరకు దాదాపు ఒక 3,500-4,000 మంది వరకు ఇవాళ ఈ మెడిసిన్ తీసుకున్నప్పుడు చెప్పారు ఉదయం. తర్వాత ఈ మెడిసిన్ అంతా అయిపోయింది, ఇంకా ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మా కమిషనర్ అందరూ ఇంటరాక్ట్ అయ్యారు. అదే ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేశారని చెప్తా ఉన్నారు. అప్పుడు నేను అడిగా, అంటే ఈ బయట నుంచి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, అయితే ఆ ఊర్లో ఎప్పుడు నుంచి ఇది జరుగుతూ ఉంది అడిగితే రామనవమి నుంచి దాదాపు ఈ మెడిసిన్ ఆయన ఇస్తున్నారు గ్రామంలో అంటున్నారు. అప్పుడు నేను అడిగాను, అంటే ఇన్ని రోజులు అయింది కదా,
అయితే ఆ గ్రామంలో ఎవరైతే తీసుకున్నారో పోనీ అక్కడ పాజిటివ్ కొంతమంది వచ్చి ఉన్నా కూడా అందరూ బాగా క్యూర్ కావాలి కదా. ఆ గ్రామంలో కోవిడ్ వల్ల అయితే డెత్ జరగవద్దు కదా. సో ఇవన్నీ నేను ఆయనకి సలహా ఇచ్చాను కమిషనర్ గారికి. ఇప్పుడు ఆయన ఆ ఊర్లో వెరిఫికేషన్ చేస్తున్నారు. అంటే ఈ ఊర్లో పరిస్థితి ఏంటి, కేసులు ఏమైనా వచ్చాయా, వచ్చిన కేసెస్ ఏమైనా ఈ మెడిసిన్ వాడుకున్నారా, ఆఫ్టర్ దట్ వాళ్ళ ఇఫెక్ట్ ఏ విధంగా ఉండింది, ఈ స్టడీ అంతా కూడా ఆయన రేపు కూడా అక్కడే ఉండి పూర్తి వివరాలతో తిరిగి వస్తారు. వివరాలతో వచ్చేటప్పుడు అప్పుడు మనం మళ్ళీ రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు ఆ ఫ్యాక్ట్స్ డిస్కస్ చేసుకోవచ్చు. అంటే యు సీ ద టీమ్ దట్ ఐ టోల్డ్ యూ ఈజ్ సెంట్రల్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే ఉందో, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రీమియర్ బాడీస్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ కదా. ఆయుర్వేదాకి దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్. సో ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్తో నేను మాట్లాడాను. వాళ్ళే ఏర్పాట్లు చేశారు ఆన్ ది డైరెక్షన్స్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ ది ఆయుష్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇప్పటికీ అందరికీ తెలిసింది కదా ఈ విషయం, దేశం అంతా కూడా. సో తెలిసింది కాబట్టి వాళ్ళు నేను ఫోన్లో సంప్రదిస్తే ఓకే మేము రీజనల్ డైరెక్టర్కి ఆదేశాలు జారీ చేస్తున్నాం, వాళ్ళతో కూడా డిస్కస్ చేశాము. ఇప్పుడు ఎలాగా ఇవాళ శుక్రవారం కాబట్టి 2 రోజులు మేము టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసుకుని సోమవారం నుంచి ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అది కాకుండా ఇంకా సెపరేట్గా మరి ఐసీఎంఆర్ వాళ్ళు టీమ్ ఏమైనా పంపిస్తాం నాకైతే ఐడియా లేదు. అట్లీస్ట్ నా ఇన్ఫర్మేషన్కి అయితే రాలేదు. ఇప్పుడు మీరు తెలియజేశారు కాబట్టి లెట్ మీ వెరిఫై ఇంకా ఫర్దర్ ఏమైనా టీం వస్తూ ఉందా ఇంకొకటి. ఓకే, థ్యాంక్ యూ. విదేశాలకు వెళుతున్న భారతీయ కార్మికులకు ఒక ముఖ్యమైన సలహా. విదేశాల్లో ఉద్యోగం పొందడం కోసం విదేశాంగ మంత్రాలయం వద్ద నమోదు కాబడ్డ ఏజెంట్ల ద్వారా మాత్రమే వెళ్ళండి. నకిలీ ఏజెంట్ల ద్వారా వెళ్లొద్దు. వెళితే మీరు చిక్కుల్లో పడతారు. వెళ్లే సమయంలో ఎవరైనా వ్యక్తి ద్వారా ఇవ్వబడ్డ వస్తువు తీసుకోకండి. మీరు చిక్కుల్లో పడకండి. మీరు ఏ ఉద్యోగం కోసం వెళుతున్నారో దానిలో తప్పకుండా శిక్షణ పొంది వెళ్ళండి. విదేశాల్లో ఉద్యోగాన్ని పొందండి. సురక్షితంగా వెళ్ళండి, శిక్షణ పొంది వెళ్ళండి. విదేశానికి వెళ్లగానే భారతీయ రాయబార కార్యాలయాన్ని సంప్రదించండి. విదేశంలో మీ నేస్తం భారతీయ రాయబార కార్యాలయం. విదేశాంగ మంత్రాలయం ద్వారా ప్రజాహితం కోసం జారీ చేయబడింది.